ములుగు జిల్లా ఎంతో పేరు పొందిన మేడారం జాతర సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేడారం జాతర ఏర్పాటుపై మేడారంలోని హరిత హోటల్స్ సమావేశ మందిరంలో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. గిరిజన సాంప్రదాయాల ప్రకారం మేడారం మహాజాతరను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అన్నారు. జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. గౌరవ శాసన స్థానిక సభ్యులు మరియు పంచాయతీరాజ్ మంత్రి శాఖ మంత్రి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు పెట్టడం జరిగింది. ఓపెన్ చేసుకున్న కార్యక్రమానికి విచ్చేసిన కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ జాసర్ గారికి, కేఎంసీ ప్రిన్సిపల్ గారికి, ఎంజిఎం సూపరింటెండెంట్ గారికి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి, ఇక్కడ విచ్చేసిన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, ఆల్ ది డాక్టర్స్, ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ సెంటర్ ఓపెన్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్రెడీ మనకి ఎంజిఎంలో 50 బెడెడ్ సైకియాట్రీ వార్డ్తో పాటు చాలామందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నాట్ జస్ట్ డ్రగ్స్ అనేది కాదు, ఆల్కహాల్, టొబాకో కూడా అడిక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ ఫోకస్ చేసుకుంటూ ఒక కాంప్రహెన్సివ్ రూపంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెంటర్ ఇప్పుడు అది కూడా ఎయిమ్స్ సహకారంతో ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందాక సూపరింటెండెంట్ గారు చెప్పినట్టు ఉన్న స్టాఫ్కి ఇంకా ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చి డి అడిక్షన్ ఫెసిలిటీలో ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంకా మంచిగా చేస్తారు. దాంతోపాటు మనకి స్టాఫ్ పొజిషనింగ్ కూడా అలాంగ్ విత్ మెడికల్ ఆఫీసర్, కౌన్సిలర్స్ ఒకరు, అండ్ స్పెసిఫిక్గా ఈ అడిక్షన్ ట్రీట్మెంట్లో కావాల్సిన కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దాంతో ఎక్విప్ చేసిన సెంటర్ లాగా ఉంటుంది ఇది ఇప్పుడు. సో మనకి ఆల్రెడీ 180 పేషెంట్స్ 2022లో, 2023లో 210 పేషెంట్స్ ట్రీట్ చేశారు అన్నారు. బట్ చాలా వరకు దీని గురించి ఒక స్టిగ్మా ఉంటుంది కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ ఇప్పుడు కూడా ముందుకి రావట్లేదు, ఈ ట్రీట్మెంట్ని వాళ్ళు అవైల్ చేసుకోవట్లేదు. సో మా సైడ్ నుంచి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ తరఫు నుంచి త్రూ ఆల్ ది ఫ్యామిలీస్ అండ్ ఆల్సో మన మెప్మా అండ్ ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా ఈ మెసేజ్ కూడా మేము స్ప్రెడ్ చేస్తాము. దట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా అప్రోచ్ అయ్యి ఈ ట్రీట్మెంట్ని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.